సోదరులారా, మరి ముందుగా ఈరోజు మరి అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి మరి ఈరోజు ఇక్కడ దామోదర సంజీవ కాలనీకి సంబంధించినటువంటి అంశంపైన ఇక్కడికి రావడం జరిగింది. ఈ అంశానికి ముందుగా మరి మన మీడియా మిత్రులు ఈ సమావేశానికి హాజరైనందుకు వాళ్ళకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, మరి ఈరోజు కమ్యూనిస్టులు ప్రజల పక్షాన ఉన్నామని చెప్పారంటారు. మరి ప్రజల పక్షాన ఉన్నామనడానికి ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నాయా వాళ్ళ దగ్గర? మరి ఈరోజు టీవీ టవర్ దగ్గర ఉప్పరపల్లి పొలంలో 194 సర్వే నెంబర్లో 8వ లెటర్ నందు మేము దాదాపు 200 నుంచి 300 వరకు జనాలు గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నాం. ఈ గుడిసెలు వేసుకొని ఇప్పటికి దాదాపు ఎంతో కాలం అయింది. ఈ మధ్యకాలంలో కూడా వర్షాలు వచ్చి వంకలు వచ్చి కూడా దీన్ని మునగడం కూడా జరిగింది. ఆ మునిగిన తర్వాత కూడా కొంతమంది పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కష్టానికి నష్టానికి అందరూ కూడా ఓర్చుకొని అక్కడ కాపలా కాసి ఎంతో కష్టపడి దాలను మేము ఇంతవరకు కూడా నిలబెట్టుకోవడం జరిగింది. మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలిగేషన్ చేసుకుంటా ఇబ్బందులు పెట్టుకుంటా మమ్మల్ని అనేక రూపాల్లో ఇబ్బందులు కలిగిస్తూ వస్తూ ఉన్నారు. మరి అలాగే మరి ఈరోజు ప్రతిసారి ఎప్పుడు చూసినా ఒకసారి ఒక పార్టీని తీసుకొచ్చి పెడతారు, మరి ఇంకొకసారి వచ్చేసి ఇంకొక పార్టీ జెండాలు తీసుకొచ్చి పెడతారు. ఈ రకంగా ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే మరి అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ ఇబ్బందులను కూడా మేము ఎదుర్కొంటా ఉన్నాం. మరి ఈరోజు మన సిపిఐ పార్టీ అని చెప్పుకొని ఈ పొద్దు మనకి మా కాలనీకి వచ్చి ఈరోజు కాలనీలో కూడా అక్కడ సిపిఎం పార్టీ తరఫున ఉన్నటువంటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కూడా మరి ఆ లక్ష్మీనారాయణ సిపిఎంలతో తగాదపడి ఆ సిపిఎంలలో నుంచి విడిపోయి సిపిఐలోకి చేరాలని చెప్పనేసి నాగభూషణ్ అనే నన్ను మరి వెంకటేష్ గారిని సంప్రదిస్తే అయ్యా మీరు మాకు సహకారం అందించండి అని చెప్పితే అప్పుడు మేము సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి కాకపోతే మేము పార్టీలోకి చేరాలంటే మేము చేరామని కూడా చెప్పడం జరిగింది. నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే మరి సిపిఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి నాయకులు టౌన్ నాయకులు అని చెప్పుకుంటూ శ్రీరాములు గారు కానీ మరి అలాగే మన రమణయ్య గారు కానీ అలాగే ఇంకా కొంతమంది నాయకులు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు జెండాలు పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే మొన్న 2వ తారీఖు అయితే మాకు తెలియకోకుండా సిపిఐ జెండాలు మా గుడిసెలు పెట్టడం జరిగింది. ఆ జెండాలు తీసేయమని కూడా నాకు రైట్స్ లేవు. తీసేయమని నేను చెప్పను, ఉంచుకోమని కూడా నేను చెప్పను. అది మీ అభిప్రాయం, మీ ఇష్టం అని కూడా నేను చెప్పడం జరిగింది. సరేలేని చెప్పనేసి అక్కడ ఉన్నటువంటి దుండగులు రౌడీ షీటర్లు అనేటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా రౌడీ షీటర్లు కూడా నాతో కూడా ఒక సమయంలో సందర్భంలో నాకు మేము కాంట్రాక్ట్ మటర్లు చేసేవాళ్ళము, మేము ఆల్రెడీ జైలుకు పోయి ఇచ్చిన వాళ్ళము అని చెప్పనేసి వాళ్ళ తరపున ఉన్నటువంటి రౌడీలు కూడా మమ్మల్ని కూడా బెదిరించడం జరిగింది. అదే వాళ్ళని పిలుచుకొని వచ్చి ఈ పొద్దు సిబిఐ వాళ్ళు నిన్న మళ్ళీ జెండాలు పీకేసినారని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు అలిగేషన్ పెట్టే వాళ్ళు చిల్లర మూకలతో చిల్లర మూకలతో కలిసి వచ్చి దాదాపు 300 మందితో అంత చిన్నపిల్లలందరినీ పిలుచుకొని వచ్చేసి ఆడ నేటు నిదానం లేకోకుండా ఏమాత్రం ప్రశ్న లేకుండా ఏమాత్రం ప్రశ్నించుకోకుండా ఏం జరిగిందనే క్వశ్చన్ వేయకోకుండా మాది నా కొడకల్లారా మీరు చెప్పింది ఏమి మీరు చేసేది ఏమి లేదు, మేము చెప్పినట్లు వింటారంటే మీ గుడిసెలు ఉంటాయి, లేకపోతే ఖాళీ చేసుకుని వెళ్ళిపోండి, మేమే చేసుకుంటాం, మేమే మా స్వాధీనంలో పెట్టుకుంటాం, మీరు ఇక్కడ ఎవడైనా కానీ ఉంటే మాత్రం మిమ్మల్ని నా కొడకలు తంతం పొడతామని చెప్పి విచక్షణారహితంగా మమ్మల్ని అందరినీ కిందన పడేసి కొట్టి తాళ్ళతో తొక్కి కట్టెలతో కొట్టి ఈరోజు మహిళలు అనే వాళ్ళని కూడా వీళ్ళని కూడా ఇష్టాసారం కొద్ది బూతులు మాట్లాడి ఈ పొద్దు దౌర్జన్యంగా మా గుడిసెలన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ఈ పొద్దు వాళ్ళంతా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకొని మమ్మల్ని అందరినీ మా పైన దాడి చేసి ఈ పొద్దు మమ్మల్ని అందరినీ అన్యాయం చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మరి ఈ పొద్దు మన కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐ పార్టీలో కూడా మరి జాఫరన్న గారు ఉన్నారు, మరి లింగమయ్యన్న గారు ఉన్నారు, మరి రామకృష్ణన్న గారు ఉన్నారు. మరి ఈ పెద్దలంతా కూడా ఏనాడు ఎక్కడ కూడా ఏ కాలనీలో కూడా అన్యాయం చేసినట్టు సందర్భాలు మేము చూడలేదు. వాళ్ళు జినైన నాయకులు, పెద్ద నాయకులు కాబట్టి వాళ్ళు పేదలకు సాయం చేస్తారని మేము కూడా నమ్మాం. దయచేసి ఈ పొద్దు కూడా మమ్మల్ని కులం పేరుతో తిట్టి విచక్షణారహితంగా కొట్టినటువంటి వాళ్ళను ఈరోజు చట్టపరంగా ఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారు కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఈ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి రావడం కారణం ఏమంటే పడమనేరు వంక దగ్గర ఉన్నటువంటి పొలంలో దళితులంతా కలిసి కొన్ని కొట్టాలు వేసుకుని అక్కడ జీవనం సాగిస్తున్నారు. కానీ దళితుల పట్ల విచక్షణారహితంగా దాడి చేసినటువంటి సిపిఐ వారు కానీ సిపిఎం వారు కానీ ఇంకా ఎవరైనా కానీ ఉంటే కూడా దీన్ని మేము ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి
ఆధ్వర్యంలో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఇటువంటి వారికి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొని పోయి ఎవరైతే వీరిని మహిళలు అనుకోకుండా ఎవరైతే వీరిపైన దాడి చేశారో వారిని ఖచ్చితంగా రిమాండ్కి తరలించాలని చెప్పి సమీపంలో ఉప్పరపల్లి దగ్గర వేసిన నాగభూషణ గారి ఆధ్వర్యంలో వేసిన స్థలాలు అది దళితులే కాకుండా నిరుపేద కుటుంబాలు ఎన్నో పాపం బాడిగ రూమ్ అంటే బాడిగ ఇళ్ళల్లో ఎన్నో కష్టాలు పడి కూలీ నాలు చేసుకొని ఏదో స్థలాలు వేసుకొని వాళ్ళ దాంట్లో కోసం వాళ్ళు ఉంటే ఈ సిపిఐ అనే పేరుతో ఒక శ్రీరాములు అనే వ్యక్తి రౌడీజంగా ఫాలో చేసి అతిక్రమించి తాగి వచ్చి గుండాలను వేసుకొని వచ్చి లేడీస్ని వాళ్ళకు అక్క చెల్లి అమ్మలు అందరూ ఉంటారు. ఆ భావం లేకుండా వాళ్ళని కొట్టడము చితకబాదడం చాలా చేశారు. ప్లస్ ఇంకోటి సిపిఐ నాయకులు జగదీష్ అన్న గారు కానీ మన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ అన్న గారు కానీ లింగమయ్యన్న గారు కానీ జాఫర్ అన్న గారు కానీ మీ దృష్టికి ఎలాగంటే మీ దృష్టికి ఇంకా పోలేదమ్మా ఇప్పుడు తీసుకోండి ఈ ప్రెస్ నోట్ తీసుకొని అలాంటి వాళ్ళని మీ కమిటీలో ఉంచరాదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎవరు పురుషవాసులు వాళ్ళు జెండాలు తీసేసినారు కానీ వచ్చి దుర్మార్గంగా వచ్చి జెండాల మీద తీసేసినారనని ఇద్దరు మొగళ్ళు 300 మంది తాపుకొని నాయకులు అంటారా ఇళ్ళని నాయకులందరూ సాగోతలని అంటారా గుండాలు అంటారా మీరే చెప్పండి. ఆడోళ్ళని అనుకోకుండా పిల్లలు అనుకోకుండా ఎవరు సిగ్గుతే వాళ్ళని కొట్టుకుంటూ వచ్చినారు.